ప్రార్థన చేస్తానన్నావు కదా, ఏది? సమయం లేదండి. ప్రార్థనకి సమయం లేదు, సినిమాలు చూసుకోవడానికి సమయం ఉంది. ప్రార్థన వాక్యానికి సమయం లేదు. ఆ సోషల్ మీడియా అని, ఆ ఫోన్లో చెత్త పాపంని, విచ్చలవిడి కార్యాలను చూసుకుంటానికి నీకు టైం ఎట్లా పోతుందో తెలియదు అంటారు. ఫోటోగ్రఫీ చూస్తానికి మంచిగా అనిపిస్తుందంట, కానీ పాపం కదా, తెగులు కాదా, అపవాది నాశనం కాదా, అపవాది నిన్ను పాడు చేస్తాం కాదా? ఈరోజు ఎంతమంది అపవాది ఊబుల్లో పడి చస్తున్నారండి. దేవుడు ఎలా రక్షిస్తాడు? నువ్వు అపవాదికి బలిపీఠాలు కడతా, దేవుడు కార్యం జరిగిస్తాడా? ఈరోజు వి బికమ్ మచ్ ఈజీ గోయింగ్. క్రైస్తవత్వం అంటే ఏదో సులభమైన మతమో? లేదు 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 లేదు. తన్ను తాను ఉపేక్షించుకుని, తన సిలువెత్తుకునే అనుదినమో చాలా కష్టం. అపవాది ఎంతో మంది జీవితాలను దోచుకుని పోతున్నాడండి. ఏంటది మన దేవుడిని సమర్పించేది? టైం ఉంటే ప్రార్థన చేస్తాను, టైం ఉంటే ఆలయానికి వెళ్తాను, టైం ఉంటే అది చేస్తాను. నో, టైం లేని టైంలో దేవుడికి చూపి ఎవరు మొదటి స్థానం అని చూపి, ఎవరిని ప్రేమిస్తున్నారో చూపించండి, ఎవరిని కనపరుస్తున్నారో చూపించండి. ఈరోజు దేవుడు నిన్ను మేలుకోమంటున్నాడు, ఆయనకి బలిపీఠం కట్టమంటున్నాడు నీ జీవితంలో.